అంటే ఏమా వ్రతము? పతికి చెడ్డ గుణం ఉంది, దుర్గుణాలు ఉన్నాయి, పతి మంచివాడు కాదు, అయినా పతిని అనుసరిస్తున్నాడు పతివ్రత. సుమతి కౌశికుడి చరిత్ర విన్నాడు కదా. కౌశికుడు ఎలా ఉన్నాడు? ఎంత హీన స్థితిలో ఉన్నాడు, ఎంత దీనంగా ఉన్నాడు, ఎంత అందహీనంగా ఉన్నాడు. సీమునెద్దురు తన శరీరంలో బయటకు వస్తుంటారు. వేళ్ళు కటైతే తింటే అప్పుడు అన్నాలు తింటుంటే ఆమె తిన్నప్పుడు ఒక సందర్భం చెప్పినారు మనం, వాళ్ళు విన్నాం కదా. అలాంటి పతి ఒక కోరిక కోరాడు, ఆ కోరిక నెరవేర్చడానికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కదా. పతి ఏది అడిగినా ఇచ్చేది పతివ్రత అంట. అలాంటి బాబోయ్ అలా మగవాళ్ళ కాలంలో అది నిషేధం, అది తప్పని. ఎందుకు చెప్తున్నారంటే కొన్ని ఉపమానాలు చెప్తారు, అలా చేయమని కాదు. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు స్త్రీ ఎప్పుడు కానీ భర్తను ఎదిరించకుండా నిజంగా అలా ఉన్నట్టయితే పతివ్రత అంటారు. ఒక్క మాట ఎదురు చెప్పకుండా నిలబడ్డ స్త్రీ పతివ్రత అంట. అంటే పతినే వ్రతం. ఏ వ్రతం? పతికి ఎదురు చెప్పడం అనే మాట వ్రతం. ఆ వ్రతం పెట్టుకుంది, బ్రతికినంత కాలం ఎదురు చెప్పకుండా ఉన్నది. కానీ బ్రతికినంత కాలం నీచ నికృష్ట గుణాలతో కూడినటువంటి భర్త అయిపోయాడు వాడు. అలాంటి భర్తను అనుగమించింది ఆమె పతివ్రత అంటారు. ఎప్పుడు పతి ఉండగా అబద్ధం చెప్పదు, ఎప్పుడు పతి లేకుండా అలంకరించుకోదు. ఇవన్నీ మళ్ళీ నేను చెప్పకూడదు. ఇప్పుడు అరణ్య పర్వంలో మనకు ద్రౌపది మాత చెప్తారు, అప్పుడు విందాం, అద్భుతంగా ఉంటుంది. అంటే పతివ్రత అలా ఉండాలి. పతిని ఎప్పుడు స్నేహితుల్లా చూడాలి. అంటే నేను చూస్తానండి, అంటే మా ఆవిడ నన్ను చూస్తుందండి, కానీ నేను మా ఆవిడ చక్కగా చూసుకోకపోతే ఇది కూడా పురుషుడికి పాపమే అవుతుంది. మా ఆవిడ నన్ను అంత వ్రతంగా భావించినప్పుడు నేను కూడా సతిని వ్రతంగా చేసుకొని సతి వ్రతుడు అనిపించుకోవాలి. మాట అనగానే పురుషుడికి ఆనందం, ఓ పతికి చెప్పేశాడు పతివ్రత అని. మాకైతే లేదు, ఎలా ఉన్నాయి ఇంకా ఉంది, మనకు ఉంది. సతి వ్రతుడు అనిపించుకోవాలి అంటేనే సతినే వ్రతంగా భావించాలి. ఆ పతిని ఎప్పుడైతే వ్రతంగా భావించిందో ఆ ఇల్లాలు నీ వ్రతంగా భావించుకోవాలి. ఆమె చేసేటువంటి కార్యాలకు నువ్వు ఎదురు చెప్పకూడదు. ఆమె చేసే అంటే ఆమె పతిని వ్రతంగా భావించుకునే చెడు మార్గంలో వెళ్ళదండి. నేను అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు ఇంకో రైట్లో వెళ్ళకూడదు. ఓ నేను అన్ని చెడ్డపాలు చేస్తున్నాను కదా, నా భర్తను ఎదిరిస్తున్నాను కదా, అయితే ఈ మాట కూడా నేను ఇలా వెళ్తాను అనకూడదండి. ఈ మాట ఎవరికి అన్వయించారంటే పతిని వ్రతంగా భావించడానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు కదా. అలా ఉంటున్నటువంటి స్త్రీని ఎదురు చెప్పకూడదు పురుషుడు. అలా చెప్పకపోతే అతడు సతి వ్రతుడు అవుతాడు. సతి అంటే ఎవరండి? భార్య. భార్య వ్రతం అవుతాడు, భార్య వ్రతుడు అవుతాడు. భార్యనే వ్రతంగా భావించుకునేవాడు అవుతాడు. ఆయన అట్లా పండిపోతాడు, ఈ తల్లి ఇలా